తమిళ నటుడు నెపోలియన్ ఈ మధ్య తన పెద్ద కుమారుడు ధనుష్ వివాహం చేశారు. నెపోలియన్ అసలు పేరు కుమరేశన్ దొరైస్వామి. వీరు డిసెంబర్ 2, 1963న తమిళనాడులోని తిరుచిలో జన్మించారు. 1993 సంవత్సరంలో జయసుధ గారిని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 బిడ్డలు. 2001 సంవత్సరంలో డిఎంకే పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2009 సంవత్సరంలో డిఎంకే పార్టీ నుండి ఎంపీగా గెలిచి అప్పటి కేంద్ర ప్రభుత్వంలో సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో చెన్నైలో G1 టెక్నాలజీస్ అనే ఐటీ సంస్థ స్థాపించి అంచెలంచెలుగా ఆర్థికంగా నిలదొక్కున్నారు. వీరి పెద్ద కుమారుడే ధనుష్ నెపోలియన్. వీరు 2003 సంవత్సరంలో జన్మించారు. ప్రస్తుతం వీరికి 26 సంవత్సరాలు. చిన్నప్పుడు అందరిలాగానే ధనుష్ కూడా బాగా ఉండేవారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి నరాల సంబంధమైన బాధతో బాధపడుతూ మంచాన పడ్డారు. బిడ్డకు ఎన్నో రకాలైనటువంటి సిద్ధ ఆయుర్వేద వైద్యం చేయించినా కూడా ఎలాంటి మెరుగు పడలేదు. దాంతో అతను 2010 సంవత్సరంలో G1 ఫౌండేషన్ ద్వారా ఇన్స్టిట్యూట్ ఫర్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అండ్ రీసెర్చ్ సెంటర్ అనేటటువంటి ఎన్జిఓని తమిళనాడులో స్థాపించారు. తన బిడ్డ ఆరోగ్యం కుదుటపడేందుకు మంచి వైద్యం అందించాలన్న దృఢ సంకల్పంతో అమెరికాలోని ఫ్లోరిడాలో గల పామ్ బీచ్లో స్థిరపడ్డాడు. అక్కడ సుమారు 12,000 చదరపు అడుగులలో అందమైనటువంటి ఇల్లు, ఒక పెద్ద బాస్కెట్బాల్ కోర్టు నిర్మించుకున్నాడు. వీరు 300 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని కూడా నెలకొల్పారు. వీరి ఆస్తి విలువ సుమారుగా 4 నుంచి 5 మిలియన్ US$ ఉంటుందని అంచనా. అంటే ఇంచుమించు 3,000 కోట్ల రూపాయలన్నమాట. అందరిలాగా తండ్రిగా తన బాధ్యతను తీర్చుకోవాలి కాబట్టి తన కుమారుడికి తగిన వధువును చూసి పెళ్లి చేయాలనుకున్నారు. సుమారు 332 కోట్ల వ్యయంతో అక్షయ ధనుష్ల వివాహం నవంబర్ 7, 2024 సంవత్సరం జపాన్లోని టోక్యో నగరంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. ఈ పెళ్లిలో సుమారు 70 రకాల దక్షిణాది వంటకాలతో అతిథులకు భోజన ఏర్పాట్లు చేశారు. నిజంగా ఒక కన్నతండ్రి తన బిడ్డ కోసం ఓ వెలకట్టలేని బహుమతినే ఇచ్చాడు అని చెప్పవచ్చు. తండ్రిగా తన బాధ్యతను నిర్వహించాడు.